నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. రొమాంటిక్ లవ్ స్టోరీ కాంట్రాక్టు పెళ్లి భాగం 9. బిజినెస్ చేసే సత్తా ఉన్న మన ఇద్దరిలో ఎవరో ఒకరం ఈ కంపెనీని టేక్ ఓవర్ చేసుకుందామంటే వినరు. నాకంటూ పోటీకి వస్తారు చేతకాని దద్దమ్మలు. మిగతా వాళ్ళ మీద కారాలు మిరియాలు నూరాడు శ్రీధర్. వాళ్ళ మాటలు వింటూ అసహనంతో కదిలింది కృతి. ఎవరిని సార్ చేతగాని దద్దమ్మలు అంటున్నారు? ఇక్కడ అందరూ చేవ ఉన్నవాళ్లేనని గుర్తుంచుకోండి అంటూ లోపలికి వచ్చాడు సోమశేఖరం. అతనితో పాటు అతని కొడుకు నిఖిల్, మరో ఇద్దరు కాన్ఫరెన్స్ హాల్కి వచ్చారు. కిరణ్ మౌనంగా వాళ్ళని గమనిస్తూ వాళ్ళ మెంటాలిటీని అంచనా వేస్తూ కూర్చున్నాడు. వాళ్ళ మాటలు వింటుంటే కృతికి చిర్రెత్తుకొచ్చింది. అయినా సహనం వహించి మౌనంగా కూర్చుంది. ఇలా మనలో మనం వాదులాడుకోవడం బాగోదు. అందరూ వచ్చిన తర్వాత వచ్చినట్టున్నారుగా, ఇక మీటింగ్ మొదలు పెట్టండి అన్నాడు చలపతి. కృతి లేచి నిలబడి అందరినీ ఉద్దేశించి హలో ఎవ్రీవన్ అంది. తాను వయసులో చిన్నదవ్వడం వల్ల అందరికీ నమస్కారం పెట్టింది. గత నెల తాలూకు లాభ నష్టాలు, కొత్తగా చేపట్టిన కాంట్రాక్టుల వివరాలు, ఫినిష్ చేసిన ప్రాజెక్టుల వివరాలు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసింది. మొన్నటికి ఇప్పటికీ నీలో బిజినెస్ స్కిల్స్ చాలా పెరిగాయి. రోజురోజుకి ఇంప్రూవ్మెంట్ కనబడుతోంది. కీప్ ఇట్ అప్ కృతి అన్నాడు ఆ మెంబర్స్లో అందరికన్నా పెద్ద వయసు వాడైన చలపతి. నాన్సెన్స్, ఇది కూడా ఒక ఇంప్రూవ్మెంటేనా? కంపెనీని నాకు అప్పగించి చూడండి. ఒక్క నెలలో డబుల్ లాభాలు చూపిస్తాను. కంపెనీని ఒక రేంజ్కి తీసుకెళ్తాను అన్నాడు తన ముందర మరొకరిని పొగిడితే భరించలేని మనస్తత్వం ఉన్న సోమశేఖరం కొడుకు నిఖిల్. ఇతనెవరు? కృతి పక్కన కూర్చొని ఉన్న కిరణ్ని వేలెత్తి చూపిస్తూ అడిగాడు నిఖిల్. ఆమె సమాధానం చెప్పేలోపు అతడే మళ్ళీ మాట అందుకున్నాడు. ఇతన్ని ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. కొత్తవానిలాగా అనిపిస్తున్నాడు. మరో పార్ట్నరా? మాకు తెలియకుండానే బిజినెస్లో మరో మెంబర్ని తీసుకున్నావా? ఈ మధ్య మమ్మల్ని లెక్క చేయకుండా సొంత డెసిషన్స్ చాలా తీసుకుంటున్నావు. ఇది టూ మచ్గా ఉంది. ఇలా అయితే నీతో బిజినెస్ చేయడం కష్టం. నువ్వు హద్దు మీరితే ఈ బిజినెస్ నుండి నిన్ను తప్పించి ఈ కంపెనీని మేం హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం చాలా పొగరుగా అన్నాడు. కోపంతో కృతి పిడికిలి బిగుసుకుంది. ఆమె చేతి మీద కిరణ్ చెయ్యి వేసి కూల్గా ఉండమని గుసగుసలాడాడు. కృతి మౌనం అతని నోటిదూలను మరింత పెంచింది. దాంతో నిఖిల్ రెచ్చిపోయాడు. చెప్పవేం డాడ్, నేను మాట్లాడితే చిన్నవాడిని అంటారు. ఆమె లిమిట్స్ ఏమిటో ఆమెకు అర్థమయ్యేలాగా నువ్వు చెప్పాలి కదా. అసలు వాళ్ళ నాన్న బ్రతికుంటే ఈ పాటికి ఈవిడను పెళ్లి చేసుకొని ఈ బిజినెస్ను నా హస్తగతం చేసుకునేవాడిని. నువ్వేమో తొందరపడకురా అంటావు. కానీ కొన్ని పనులు తొందరపడితేనే అవుతాయి డాడ్. ఆవేశంతో ఊగిపోయిన నిఖిల్. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు డాడ్. మా ఇద్దరికి ఈ నెలలోనే అర్జెంటుగా పెళ్లి చేసేయి. వచ్చే నెల ఈ బోర్డు మెంబర్స్ మీటింగ్లో ఈవిడను ఒక మూల కూర్చోబెట్టి వ్యవహారం అంతా నేను నడిపిస్తాను. ఈ కంపెనీని ఒక రేంజ్కి తీసుకెళ్తాను అన్న అతడు కృతిని తక్కువ చేసి మాట్లాడాడు. సోమశేఖరన్ తన కొడుకు నిఖిల్ చెయ్యి పట్టుకుని కూర్చోమని లాగుతున్నా వినిపించుకోకుండా ఇంకా ఏదో మాట్లాడబోయాడు. ఇంకా మౌనంగా ఉండడం కృతి వల్ల కాలేదు. కోపంతో లేచి నిలబడింది. మిస్టర్ నిఖిల్, నోరు మూస్తారా అని గట్టిగా అరిచింది. ఆమె ఉగ్ర రూపానికి నిఖిల్ కాదు మిగతా వాళ్ళు అవాక్కయ్యారు. ఎప్పుడూ సౌమ్యంగా ఉండే కృతినేనా ఈమె అనుకున్నారు. కిరణ్ ఆమె చేతిని సున్నితంగా నొక్కి ఆమె ఆవేశాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. ఆమె ఒక్క క్షణం గట్టిగా కళ్ళు మూసి తెరిచి తన కోపాన్ని తగ్గించుకుంది. చూడు నిఖిల్, హద్దు మీరింది మీరు. అడ్డు అదుపు లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంది మీరు. ముందు మీ లిమిట్స్ ఏమిటో మీరు తెలుసుకోండి, లేదంటే ఇక్కడి నుండి అవుట్ అన్న ఆమె. ఆఫ్టర్ ఆల్ 20% షేర్లు ఉన్న మీరే అంతలా రెచ్చిపోతే 50% షేర్స్ ఉన్న నేనేమనాలి అంటూ అతన్ని ఉరిమి చూసింది. ఇప్పుడు షేర్ల గొడవ ఎందుకు? మనలో మనం పోట్లాడుకుంటే కంపెనీకి నష్టమే కానీ లాభం లేదు కదమ్మా అన్న చలపతి. ఇంతకు అతను ఎవరు? కొత్తగా మన కంపెనీలో వాటా ఏమన్నా తీసుకున్నాడా? అలా అయితే ముందుగా మాకు చెప్పవలసిన బాధ్యత నీకుంది కదా. మీ కంపెనీలో భాగస్వాములుగా మేమున్నప్పుడు ఏ విషయమైనా ముందుగా మాకు చెప్పి మా అందరి సలహాలు సూచనలు తీసుకొని ఏ పనైనా చెయ్యాలి కదమ్మా. మీ నాన్నగారు అలాగే చేసేవారు. ఆయన వ్యాపార దక్షత, దూరదృష్టి, సమయస్ఫూర్తి అన్నీ చూసే నేను మీ నాన్నగారి కంపెనీలో ఇన్ని సంవత్సరాలుగా భాగస్వామిగా ఉన్నాను.
నువ్వు ఆయన కూతురివి. ఆయన సుగుణాలన్నీ పుణికిపుచ్చుకున్న దానివి. మీ నాన్నగారి అడుగుజాడల్లో నువ్వు నడవడం నీ బాధ్యత. పెద్దరికంతో మాట్లాడిన చలపతి, జరిగిందేదో జరిగిపోయింది. ఇక మీదట అలా చెయ్యకు తల్లీ. ఏ పని చేసినా మీటింగ్లో మా అందరితో చర్చించి ఆ తర్వాత చెయ్యి. అది మనందరికీ మంచిది అన్న చలపతి కృతికి దిశానిర్దేశం చేశాడు. మీరు చెప్పింది నిజమే తాతయ్య. ఇది మన కంపెనీకి సంబంధించిన విషయమైతే మీరు చెప్పినట్టుగా బోర్డు మెంబర్స్తో మీటింగ్ ఏర్పాటు చేసి అందరి సమక్షంలో చర్చించి మీ అందరి నిర్ణయాలు తీసుకునేదాన్ని. కానీ ఇది పూర్తిగా నా స్వయం విషయం. ఇలా మీటింగ్లో చర్చించవలసిన అవసరం లేదు కదా అని వినయంగా పద్ధతిగా మాట్లాడింది. నువ్వు చెప్పింది నాకేమీ అర్థం కాలేదు కృతి. అంటే అతను మన కంపెనీకి సంబంధించిన వాడు కాదా? అలా అయితే మీటింగ్లో ఎందుకు కూర్చోబెట్టావు? ఈ కాన్ఫరెన్స్ హాల్కి ఎలా అలౌ చేశావు? ఇలా ఎవరిని పడితే వాళ్ళను బోర్డు మెంబర్స్ మీటింగ్కి అలౌ చేయడం మన కంపెనీ రూల్స్కి విరుద్ధం కదా. ఆ విషయం నీకు తెలియదా అన్న సురేంద్ర ఆశ్చర్యంతో కృతిని నిలదీశాడు. మీరందరూ నేను చెప్పేది సావధానంగా వినండి. తొందరపడి మాట తూలకండి. మీరు రాగానే మొదట ఇతనిని మీకు పరిచయం చేద్దాం అనుకున్నాను. మీరేమో త్వరగా వెళ్ళాలి అంటూ హడావిడి చేశారు. అందుకే మొదట మీటింగ్ మొదలు పెట్టవలసి వచ్చింది. కిరణ్ని నిల్చోమని చెప్పింది. అతడు లేచి నిలబడి అందరికీ నమస్కారం చేశాడు. ఇందాకటి నుండి ఇతని గురించి పిచ్చి పిచ్చిగా వాగారు కదా. ఇప్పుడు నేను ఇతను ఎవరో ఏంటో మీకు పరిచయం చేస్తాను. ఇతను కిరణ్, నా కాబోయే భర్త. ఈ నెలలోనే మా పెళ్ళి. మీ అందరినీ పెళ్ళికి ఆహ్వానిస్తూ పెళ్లి కార్డ్స్ పంపిస్తాను. వచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదించండి అన్న కృతని అందరినీ తేరపార చూసింది. ఆమె చెప్పింది విని ఒక్క సోమశేఖరం తప్ప మిగిలిన వాళ్ళందరూ షాక్కి గురయ్యారు. అందరూ అలా అవాక్కై ఉండగానే మీకు మరో విషయం చెప్పదలిచాను. ఇక మీదట ఈ కంపెనీ పట్ల నాకెంత బాధ్యత ఉందో ఈయనకు కూడా అంతే ఉంది. మేమిద్దరం వేరు కాదు. అందుకని నాతో పాటు ఈయన కూడా కంపెనీ విషయంలో జోక్యం చేసుకుంటారు. బోర్డు మెంబర్స్ మీటింగ్కి వస్తారు. గాట్ ఇట్ అని అందరినీ చూస్తూ చెప్పింది కృతి. కృతి ఇలా పరిచయం చేస్తుందని ఊహించని మెంబర్స్ ముఖాల్లో కత్తివేటుకి నెత్తురుచుక్క లేకుండా పాలిపోయాయి. కాసేపు వాళ్ళ మైండ్లు పనిచేయలేదు. అలా మొద్దుబారాయి. అందరికన్నా ముందుగా తేరుకున్న నిఖిల్, నో, నేను ఈ పెళ్ళికి ఒప్పుకోను. ఈ కంపెనీ పట్ల అతనికి మీరు ఇయ్యబోయే అధికారాన్ని కూడా నేను ఒప్పుకోను. పిచ్చి పట్టిన వాడిలా గట్టిగా అరిచాడు. అయినా నువ్విలా సొంత డిసిషన్స్ తీసుకునే అధికారం నీకు లేదు. మీ నాన్నగారు ఎప్పుడో నిన్ను నాకిచ్చి పెళ్లి చేస్తానని, ఈ కంపెనీకి వారసుని చేస్తానని మా నాన్నగారికి మాటిచ్చారట. ఆ విషయం నీకు మీ నాన్నగారు చెప్పలేదా? నాకైతే మా నాన్నగారు చాలా కాలంగా చెప్తూనే ఉన్నారు. నాకప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక వాయిదా వేసుకుంటూ వచ్చాను. మీ నాన్నగారు బ్రతికిలేరని మీ నాన్నగారు మా నాన్నగారికి ఇచ్చిన మాటను తుంగలో తొక్కి ఇలా ఎవరినో పెళ్లి చేసుకుంటావా అంటూ ఆవేశంతో ఊగిపోయాడు నిఖిల్. చూడు మిస్టర్ నిఖిల్, మీ నాన్నగారు నీకేం చెప్పారో కానీ మా నాన్నగారు ఈ విషయంలో నాతో ఎప్పుడూ చెప్పలేదు. ఆయన బ్రతుకుండగా నా పెళ్లి ప్రస్తావన ఎప్పుడూ తేలేదు. మీరు అన్నట్టుగా మీ నాన్నగారికి మాట ఇచ్చి ఉంటే ఆ విషయం మా అమ్మగారికి ఖచ్చితంగా చెప్పేవారు. అప్పుడు ఆవిడ ఇలా బయట సంబంధాలు చూసేది కాదు. ఈ సంబంధం మా అమ్మగారు చూసి ఓకే చేశారు. మీకై మీరుగా ఏవేవో ఊహించుకుంటే ఐఆమ్ సారీ, నేనేం చెయ్యలేను అన్న కృతి ఇక చెప్పడానికి ఏమీ లేదు అన్నట్టు తన కుర్చీలో కూర్చుంది. కృతి ఇలా మాట్లాడుతుందని కానీ ఇలాంటి డిసిషన్ తీసుకుంటుందని కానీ వాళ్ళు ఊహించలేదు. వాళ్ళ అంచనాలను తలకిందులు చేసినందుకు ఆమెను గుర్రుగా చూశారు. ఇప్పటికిప్పుడు ఆమెను ఏదో చేసేయాలని ఉన్నా ఏం చెయ్యాలో తోచక మౌనం వహించారు. మధ్యాహ్నం నాకు ఎవరో ఈ ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేసి చెప్తే వాళ్ళు జోక్ చేస్తున్నారనుకున్నాను. అంతేకాని ఇది నిజమని అనుకోలేదు. మనసులో వాపోయిన సోమశేఖరం తలకు చేతులు పెట్టుకొని కూర్చున్నాడు. నాన్న, నువ్వు ఇలా కూర్చుంటే లాభం లేదు. ఏదో ఒకటి చెయ్యి. ఈ కృతి నా భార్య కావాలి. ఈ కంపెనీకి నేను ఓనర్ కావాలి. అంతే అన్న నిఖిల్ పాములాగా బుసకొట్టాడు. పనుంది, తొందరగా మీటింగ్ ముగించుకొని వెళ్ళాలి అనుకున్న సురేంద్ర, శ్రీధర్ కూడా తమ పనులు మర్చిపోయి అలాగే కూర్చున్నారు. కృతి ఇచ్చిన షాక్ అలాంటిది మరి. నువ్వు పికారినో రోడ్డున పోయే దానయ్యనో చేసుకుంటే మాకు వచ్చే నష్టమేమీ లేదు. లీగల్గా ఈ కంపెనీని ఎలా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలో మాకు బాగా తెలుసు. అయినా కేసు పెట్టి కోర్టుల చుట్టూ నిన్ను తిప్పడం ఎందుకని, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునే ఉద్దేశంతో నిన్ను మా ఇంటి కోడలుగా చేసుకోవాలి అనుకున్నాను. అంతేకాని నాకు చేతకాక కాదు, చేవలేక కాదు అన్న సోమశేఖరం ఆమెను భయపెట్టాలని చూశాడు.
కోర్టేంటి, కేసేంటి అంటూ బిత్తరపోయి అడిగింది కృతి. సోమశేఖరం కన్నింగ్ స్మైల్ ఇచ్చి, నీ తాగుబోతు తండ్రి ఈ కంపెనీని ఎప్పుడో తాగిన మైకంలో నాకు రాసిచ్చాడు. దానికి సంబంధించిన పేపర్స్ నా దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ మీటింగ్ లోపల కేస్ ఫైల్ చేసి మీ నాన్న రాసిచ్చిన పేపర్లతో పాటు వచ్చి నిన్ను కలుస్తాను అంటూ లేచి నిలబడ్డాడు. పదరా అబ్బాయి, నీకు ఇంతకన్నా అందమైన అమ్మాయిని, ఇంతకన్నా ఆస్తి ఉన్న దానిని ఇచ్చి పెళ్లి చేస్తాను. ఈ కంపెనీ ఎలాగో మనది అవుతుంది. ఆస్తిపాస్తులు లేని ఈ అమ్మాయితో మనకేం పని అన్నాడు. నిఖిల్ ఏదో చెప్పబోయినా అతన్ని చెప్పనివ్వకుండా కొడుకు చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళాడు. సోమశేఖరం ఏం మాట్లాడుతున్నాడో మిగిలిన బోర్డు మెంబర్స్కి ఏం అర్థం కాలేదు. అతన్ని విడిగా కలిసి మాట్లాడాలి అనుకున్నారు. ఒకరి ముఖం ఒకరు చూసుకొని లేచి నిలబడ్డారు. కంపెనీ ఈమె చెయ్యి పోతున్నాక ఈవిడతో మనకేం పని అన్నట్టుగా కృతి వైపు ఒక చూపు చూసి వెళ్ళారు. చలపతి మాత్రం, అమ్మాయి నీ చుట్టూ ఏదో ఉచ్చు బిగుస్తోంది, జాగ్రత్త తల్లి అని ఆమెను హెచ్చరించాడు. కిరణ్ ఆమె పెళ్లి చేసుకోబోతున్నందుకు కంగ్రాట్స్ చెప్పాడు. ఇద్దరిని ఆశీర్వదించి వెళ్ళాడు చలపతి. అందరూ వెళ్ళిపోయాక కృతి చేష్టలు ఉడిగిన దానిలా అలాగే కూర్చుంది. ఆమెను చూసి, అసలేం జరుగుతోంది మేడం? నాకేమీ అర్థం కావడం లేదు. నిజంగా వీళ్ళందరూ మీ కంపెనీలో బోర్డు మెంబర్సా, లేక రాబందులా? మీ నాన్నగారు నిజంగానే కంపెనీని వాళ్ళకు రాసిచ్చారా, లేక వాళ్ళు బలవంతంగా రాయించుకున్నారా? అనుమానంతో అడిగాడు. ఏమో కిరణ్, నాకంతా అయోమయంగా ఉంది. తల పగిలిపోతోంది. మా నాన్నగారు చనిపోయినప్పుడు ఈ కంపెనీ లాస్లో ఉంది. రాత్రనక పగలనక 3 సంవత్సరాలు ఎంతో కష్టపడి దీనిని మళ్ళీ ఒక పొజిషన్కు తీసుకొని వచ్చాను. ఇన్ని రోజులు నేను చెప్పిన వాటన్నిటికీ సై అంటూ గంగిరెద్దులా తల ఊపిన వాళ్ళు ఈరోజు పడగ విప్పి బుసలు కొడుతూ నన్ను కాటేయాలని చూస్తున్నారు అన్న ఆమె విచారంగా ముఖం పెట్టింది. మీ నాన్నగారు ఎక్కడో ఏదో చిన్న మిస్టేక్ చేసి ఉంటారు. అదేమిటో తెలుసుకుంటే మళ్ళీ వీళ్ళ జుట్టు మీ చేతిలోకి వస్తుంది. అదేమిటో ముందు తెలుసుకోవాలి. ఏ ఆధారం లేనిది సోమశేఖరం అంత గట్టిగా మాట్లాడాడు కదా అన్నాడు. నువ్వు చెప్పింది నిజమే, కానీ తెలుసుకోవడం ఎలా? ప్రశ్నార్థకంగా అతన్ని చూసింది. డోంట్ వర్రీ, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ప్రయత్నిస్తే సమాధానం దొరుకుతుంది ఆలోచనగా అన్నాడు. ఇంకా ఇక్కడే కూర్చుంటే ఎలా? బాగా పొద్దుపోయింది. ఇంటికి వెళ్దామా అన్నాడు కిరణ్. పద, నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను మా ఇంటికి వెళ్తాను అన్న కృతి లేచి తన క్యాబిన్కి వచ్చింది. కారుకి తన పర్సు తీసుకుని క్యాబిన్కు లాక్ వేసి వచ్చి కారెక్కి కూర్చుంది. కిరణ్ కారెక్కి డల్గా కూర్చున్నాడు. నేను కదా డల్గా ఉంది, నాతో పాటు మీరెందుకు డల్గా ఉన్నారు అన్న ఆమె అతన్ని ఓరగా చూసి కారు స్టార్ట్ చేసింది. నేను నా కాబోయే శ్రీమతి దగ్గరికి వెళ్ళి తనతో టైం స్పెండ్ చేయాలి అనుకున్నా. మీరేమో నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నారు కదా, అందుకే మూడ్ ఆఫ్ అయి డల్గా ఉన్నాను అన్న కిరణ్ కృతిని చూశాడు. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ.